రైటింగ్ టిప్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. ఆ, దానికి ముందు న్యూస్ పేపర్స్ రోల్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, అది ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది ముందు మాట్లాడుకుందాం. ఆ, ఒకప్పుడు ఈ టీవీలు అవి రానప్పుడు, ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో న్యూస్ పేపర్ ద్వారా మాత్రమే వార్తలు లేదా ప్రపంచంలోని సమాచారము తెలిసేది. పత్రికలో వచ్చింది మాత్రమే వార్త. పత్రికలో వార్త రాకపోతే తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే గ్రామాల మధ్య కూడా అంత రవాణా సదుపాయాలు కానీ టెలిఫోన్ సదుపాయాలు కానీ అంతగా ఉండేవి కాదు. ఆ రోజుల్లో వార్తలు, ఇవాళ ఒక వార్త జరిగితే అది వారం 10 రోజుల తర్వాత కూడా పబ్లిష్ అయ్యేటువంటి సందర్భాలు ఉండేవి. చాలా లేటుగా వచ్చేవి పత్రికలు. ఒక గ్రామానికి ఒక పత్రిక మాత్రమే ఒక పత్రిక వచ్చేది. ఆ ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని ఒకళ్ళు చదివి వినిపిస్తుంటే మిగతా వాళ్ళంతా వినేవాళ్ళు. అంటే సర్క్యులేషన్ లిమిటెడ్ గా ఉన్నా కూడా పత్రికల క్రెడిబిలిటీ లెవెల్, ఇంపాక్ట్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ ప్రింట్ అయిన ప్రతిదానికి అది నిజమే అని నమ్మేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓరల్ గా ఏదన్నా చెప్తే నమ్మని వాళ్ళు కూడా, మీరు ఒక ప్యాంప్లెట్, ఒక పోస్టర్ వేసి దాన్ని సర్క్యులేట్ చేస్తే దానికి కంపారిటివ్లీ నోటి మాట కంటే క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రింట్ వాడుకున్నటువంటి ప్రత్యేకత అది. జర్నలిజాన్ని హిస్టరీ రైటింగ్ ఇన్ హర్రీ అన్నారు. జర్నలిజంలో జరుగుతుంది ఏంటంటే, చరిత్ర, వర్తమాన చరిత్ర ఎప్పటికప్పుడు నిర్మితమవుతూ వస్తుంది. ఇవాళ అయోధ్య 22వ తారీఖు అయోధ్యలో రామాలయము వ్యవహారం ఇదంతా ఉంది, ప్రతిష్ట అది. ఇది రేపటికి చరిత్ర అవుతుంది. చరిత్రని రికార్డ్ చేస్తున్నాయి ఈ వార్తాపత్రికలు, ఇతర టీవీ ఛానళ్లు. ఇది మనము ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే, టెక్నాలజీ వచ్చింది. ఉపగ్రహాలు, శాటిలైట్స్ వచ్చిన తర్వాత సమాచార ఇన్ఫర్మేషన్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత టీవీ అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చింది. అది లైవ్ ప్రసారాలు కూడా అవకాశం కల్పించింది. 24/7 ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరుగుతున్నా కూడా దాన్ని తక్షణమే తెలుసుకునేటువంటి సదుపాయం అనేది టీవీ రాక వల్ల వచ్చింది. ఇవాళ చిన్న చిన్న హట్స్ లో ఉండేవాళ్ళు కూడా అక్కడ ఒక డిష్ పెట్టుకుని టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీ రాక అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక అద్భుతమైన ఒక రెవల్యూషన్ కి బాట వేసింది. తర్వాత టీవీలు రాక కారణంగా న్యూస్ పేపర్స్ కూడా ఆ టీవీ పోటీని తట్టుకోవడానికి వీలుగా కంటెంట్ లో మార్పులు చేసుకుంటూ వచ్చాయి. ఇవాళ ఈ క్షణాన మాట్లాడే వార్త ఈ క్షణానే ప్రజలకు తెలిసిపోతుంది. మరుసటి రోజు మార్నింగ్ తప్పితే న్యూస్ పేపర్స్ ఆ వార్తను అందించలేవు. ఇలాంటి దాంట్లో ఈ పోటీని తట్టుకోవడం కోసము రాత్రి టీవీ వీక్షకులు తక్కువగా ఉండే టైంలో, అంటే 10 తర్వాత జరిగే వార్తలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి పబ్లిష్ చేయటము, అట్లాగే అడ్వాన్సింగ్ ది స్టోరీ అనే ఒక కాన్సెప్ట్ తో ఒక పరిణామం జరిగితే దానికంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆ సమాచారాన్ని డిగప్ చేసి ఇవ్వటంలో వార్తాపత్రికలు కొత్త పుంతాలు తొక్కుతున్నాయి. నవేడేస్ ఏమిటంటే, టీవీలు, న్యూస్ పేపర్స్ కాంప్లిమెంటరీ రోల్స్ పోషిస్తున్నాయి. పత్రికల నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని స్పెషల్ స్టోరీస్ టీవీలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే టీవీ ఇచ్చిన క్లూస్ ఆధారంగా
పత్రికా విలేకరులు కూడా వార్తల్ని స్టోరీస్ ని చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా స్మార్ట్ ఫోన్ రాక వల్ల, అట్లాగే ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా విస్తృతి వ్యాప్తి బాగా పెరిగింది. ఆన్ పార్ విత్ న్యూస్ పేపర్స్ అండ్ టీవీ ఛానల్స్ సోషల్ మీడియా ఇవాళ ప్రభావం చూపుతోంది. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాకి కనెక్ట్ అయి ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఒక టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని తమ మీద వస్తున్న విమర్శలకి ప్రతి విమర్శలు చేయటము, అట్లాగే ఎదుటి పార్టీల నుంచి వాటిని లోటుపాట్లని చాలా ప్రభావవంతంగా చెప్పటము అనేది. యూట్యూబ్ అనేది ఇవాళ పొలిటీషియన్స్ కి చాలా ఒక ఫేవరెట్ మీడియంగా మారింది. రైట్ ఫ్రమ్ నరేంద్ర మోదీ టు లోకల్ సర్పంచ్ వరకు కూడా యూట్యూబ్ ని వేదికగా చేసుకుని తమ ఇమేజ్ ని బూస్టప్ చేసుకోవడానికి, తమ వాయిస్ ని లేదంటే తమ సందేశాన్ని జనాలకి చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. టీవీలో లేని ఒక అడిషనల్ సౌలభ్యం యూట్యూబ్ లో ఉంది. నేను ఇప్పుడు గంట సేపు మాట్లాడితే గంట సేపు లెక్చర్ ని గంట సేపు ఇవ్వక్కర్లేదు. దాన్ని సెక్షన్లైజ్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల చొప్పున సెక్షన్స్ గా, ఒక 20 సెక్షన్స్ గా కూడా చేసి ఇచ్చే ఒక వెసులుబాటు, అంటే టైము వ్యవధి, పరుగులు పెరిగాయి జీవితంలో, వేగం పెరిగింది కనుక ఆ జీవన వేగానికి తగ్గట్టుగా యూట్యూబ్ ట్యూన్ అవుతోంది. ఇంకొకటి ఏంటంటే చేతిలో మొబైల్ ఉండటం అనేది, అంటే ఎప్పుడు కూడా ప్రపంచం మీ ముంగిట్లో ఉన్నట్టు, మీ సెల్ ఫోన్ మీ చేతిలో ఉంది అంటే ప్రపంచం మొత్తం మీ చేతిలో ఉన్నట్టే కనుక యూట్యూబ్ ఇవాళ చాలా ఫేవరెట్ మీడియం అవుతుంది. దాని తర్వాత ఫేస్బుక్ గా పిలువబడే మేటా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా రకరకాల వాటిని పొలిటీషియన్స్ యాజ్ వెల్ యాజ్ సాధారణమైన యూత్ కూడా కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా నేను మొబైల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడు ఒక రిపోర్టర్ గా తయారయ్యాడు కనుక ఇది సోషల్ మీడియా అనేది కూడా బాగా 3 మాధ్యమాలు మనం, ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, 2 టీవీ వగైరా, 3 సోషల్ మీడియా. ఈ 3 మాధ్యమాలు ఇవాళ రాజ్యమేలుతున్నాయి. కాస్త ఇంచుమించు అటు ఇటుగా సోషల్ మీడియా ఆన్ పార్ విత్ న్యూస్ పేపర్స్, అంటే ఎజెండా సెట్టింగ్ లో కావచ్చు, తక్షణము ఒకటి ఏదన్నా జరిగితే దాని మీద ఖండనలకి కావచ్చు, ఒక్కొక్క పార్టీకి వెనకాల ఒక 30-40 టీములు పనిచేస్తున్నాయంటే ఒక్కొక్క పార్టీకి వాళ్ళ ఒక 30-50 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్అఫిషియల్ గా కూడా రన్ అవుతున్నాయి. అంటే ఇది ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది మనము గ్రహించవచ్చు. అయితే ఇప్పటికీ యూట్యూబ్ అనేది ఒక సెన్సేషనలిజం మనకి ఎక్కువ పెద్దపీట వేస్తుంది. ఇవి నెమ్మదిగా ఈ సెన్సేషనలిజం అనేది మన కొమ్మని మనం నరుక్కున్నట్టు అవుతుంది. ఇది తగ్గి స్టెబిలైజ్ అయ్యి ఒక ఒక హుందాతనంతో, ఒక డిగ్నిటీతో, ఎందుకంటే థంబ్నైల్స్ లోనే సంచలనాలు సృష్టించడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు కనుక ఇదంతా కూడా ఒక యూట్యూబ్ లో కూడా ప్రొఫెషనలిజం రావాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మొబైల్ ఉంటే వాళ్ళకి ఏ రకమైన చట్టాలు తెలీదు, క్రెడిబిలిటీస్ అంటూ తెలీదు. కేవలము వ్యూస్ కోసము రకరకాల కుప్పిగంతులు వేస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. ఏ మీడియం కైనా కూడా ఈ ధోరణి అంత మంచిది కాదు కనుక మున్ముందు రోజుల్లో సోషల్ మీడియాని చాలా డిగ్నిఫైడ్ మాధ్యమంగా వస్తుంది, అది పరిణామం చెందుతుంది అని చెప్పి మనం ఆశిస్తూ, బేసిక్ గా న్యూస్ పేపర్ కి టీవీకి ఉన్న
మౌలికమైన తేడాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ మనము రచయితలుగా దాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు దీని స్ట్రెంగ్త్ ఏమిటి, దాని స్ట్రెంగ్త్ ఏమిటి అని ఒక కంపారిటివ్ స్టడీ అనేది కూడా చేసినప్పుడు మాత్రమే ఆ మాధ్యమాలకు సంబంధించిన ఆ పొటెన్షియాలిటీస్ ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కనుక న్యూస్ పేపర్స్ లో ఒక సంఘటన ఏదైనా జరిగితే దాన్ని చాలా సమగ్రంగా, లోతుగా, వివరంగా చెప్పేటువంటి అవకాశం అనేది న్యూస్ పేపర్ లో ఉంటుంది. వేరేస్ టీవీకి వచ్చేటప్పటికి ఎంత ముఖ్య పరిణామం జరిగినా కూడా మహా అయితే మాక్సిమం ఒక నిమిషం పాటు చెప్పగలడు కానీ అంతకు మించి చెప్తే ప్రేక్షకుడు, వీక్షకుడు వేరే ఛానల్కి వెళ్ళిపోతాడు. అందువల్ల క్లుప్తంగా మాత్రమే టీవీలో సమాచారం ఇస్తారు. అదే సమాచారాన్ని చాలా లోతుగా చర్చించటానికి మనకి పత్రికల్లో అవకాశం అనేది ఉంది. న్యూస్ పేపర్స్ ని మీరు ఫిజికల్ గా పట్టుకు వెళ్ళి ఎక్కడైనా చదువుకోవచ్చు, పార్కులో గురించి చదువుకోవచ్చు. టీవీ ఛానల్స్ ని అట్లా పట్టుకు వెళ్ళే ఛాన్స్ లేదు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ వచ్చాయిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ వచ్చాక కొంత సోషల్ మీడియాని మనము ఎక్కడికక్కడ మనం చూసే అవకాశం వచ్చింది న్యూస్ పేపర్స్ మాదిరిగానే. కానీ ఛానల్స్ మాత్రం టీవీని మాత్రం వెంట తీసుకువెళ్ళేటువంటి ఇది లేదు. తర్వాత మనం న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి మీకు ఇంట్రెస్టెడ్ ఎస్సే ఏదన్నా ఉంది, లేకపోతే ఫ్యూచర్కి పనికొస్తుంది అనుకున్నప్పుడు దాన్ని కత్తిరించి భద్రం చేసుకునేటువంటి అవకాశం అనేది న్యూస్ పేపర్స్ లో ఉంది. వేరేస్ టీవీలో ఎంత మంచి ప్రోగ్రాం వచ్చినా దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు, కానీ అన్ని వేళలా రికార్డ్ చేయటం అనేది సాధ్యం కాదు. ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ని భద్రపరుచుకున్నంత తేలిగ్గా ఒక టీవీ రికార్డింగ్ ని మనము ప్రిజర్వ్ చేయటం అనేది ప్రాక్టికల్ గా మనకి కొంత ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. న్యూస్ పేపర్స్ లో నుండి మీరు గమనించాల్సింది ఎజెండా సెట్టింగ్ రోల్ అంటారు. న్యూస్ పేపర్ లో ఎజెండా సెట్టింగ్ రోల్ చాలా ఫీబుల్ గా ఉంటుంది. అంటే ఉదాహరణకి న్యూస్ పేపర్ మీరు చేతుల్లో తీసుకుంటే మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, స్పోర్ట్స్ పేజీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ పేజీలో ఉన్న మొత్తం వార్తలన్నీ స్కిప్ చేసి వాటిని చూడకుండానే మీకు ఇష్టమైన స్పోర్ట్స్ పేజీకి వెళ్ళొచ్చు, లోకల్ న్యూస్కి వెళ్ళొచ్చు. లేదంటే షేర్స్ లో మీకు ఇంట్రెస్ట్ అనుకోండి, షేర్స్ ఎట్లా ఉంది ఇవాళ, నేను ఇన్వెస్ట్ చేసిన షేర్ పెరిగిందా తరిగిందా అని డైరెక్ట్ గా ఆ పేజీలోకి వెళ్ళి మీకు కావలసిన మీ చాయిస్ ప్రకారము మీ అవసరాలకి తగ్గట్టుగా న్యూస్ ని మీరే పికప్ చేసుకుని చదివే ఒక అడ్వాంటేజ్ అనేది న్యూస్ పేపర్స్ లో ఉంది. వేరాజ్ టీవీ న్యూస్ లో వాళ్ళు చెప్తున్న ప్రయారిటీలోనే ఫస్ట్ ప్రయారిటీలో ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చెప్తే అది వినాల్సిందే. మీకు స్పోర్ట్స్ ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూడటం కోసం ఆ సిరీస్ లో స్పోర్ట్స్ చెప్పినప్పుడు మాత్రమే మీరు వినగలుగుతారు, కానీ మిగతావన్నీ స్కిప్ చేసి ఒక స్పోర్ట్స్ చూడటం కుదరదు. అంటే న్యూస్ పేపర్స్ లో ఎజెండా అనేది వాళ్ళు ఏదైతే ఎజెండా అంటే వాళ్ళు కొన్ని వార్తల్ని ప్రముఖంగా ప్రచురించి తద్వారా పాఠకులను లేదా వీక్షకులని దృష్టిని ఆకర్షించడాన్ని మనం ఎజెండా సెట్టింగ్ అంటాం. దే ప్రయారిటైజ్ సర్టన్ ఇష్యూస్. అది న్యూస్ పేపర్స్ లో ప్రయారిటైజ్ చేసినా కూడా పాఠకులు ఆ ప్రకారమే వాళ్ళు నిర్దేశించిన పద్ధతిలోనే చదవాల్సిన అవసరం అనేది ఉండదు. మరొక ఇదేమిటంటే ఈ రెండు మాధ్యమాలకి న్యూస్ పేపర్లో రకరకాల లాంగ్వేజెస్ ని లోకల్ న్యూస్ లోనేమో లోకల్ స్లాంగ్ వాడచ్చు, సాహిత్యం పేజీలో సాహిత్యానికి సంబంధించిన భాష లేకపోతే ఒక శైలి, పొలిటికల్ న్యూస్ లో ఒక రకమైన భాష, బిజినెస్ పేజెస్ లో మరొక రకమైన భాష, సినిమా పేజీలో ఇంకొక భాష ఉంటుంది. అక్కడ సినిమా పేజీలో వాడేటువంటి వొకాబులరీ కావచ్చు. ఉదాహరణకి ఫస్ట్ పేజీలో ఏదైనా ముఖ్యమంత్రి చెప్పారు అంటాము, ఇంకొక క్రీడాకారుడు లేకపోతే స్పోర్ట్స్ దీంట్లో సినిమా పేజీల్లో అయితే
చిరంజీవి నటిస్తున్నాడు అని సింగులర్ ఫామ్ లో వాడుతుంటారు. ఈ వేరియేషన్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. అంటే సంబోధనల్లో కూడా ఒక ఒకే పత్రిక అయినప్పటికీ పేజీ పేజీకి రకరకాల భాషా ధోరణులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మనము అది లిఖిత రూపంలో ఉంటుంది, ప్రింట్ ఫామ్ లో ఉంటుంది కనుక మనము రైటర్ గా కూడా ప్రింట్ ఫామ్ లోనే రాస్తాము. సో మనం చదివేది కూడా ప్రింట్ ఫామ్ లో ఉంది కనుక ఒక సెంటెన్స్ ఎలా మొదలు పెడుతున్నాడు, ఒక వార్తను ఎలా బిగిన్ చేస్తున్నాడు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఎలా క్లోజ్ చేస్తున్నాడు, ఈ వాక్యాన్ని ఆ, అర్థమయ్యేటట్టు రాశాడా, చిన్న వాక్యం రాశాడా, పెద్ద వాక్యం రాశాడా, ఇలా భాషకు సంబంధించినటువంటి మెళకువలన్నీ కూడా నేర్చుకోవడానికి న్యూస్ పేపర్ ఒక చక్కని టూల్ అవుతుంది. వేరాజ్ టీవీ ఆర్ సోషల్ మీడియాలో మీకు స్పోకెన్ వర్డ్, నిజానికి టీవీల్లో కూడా వార్తల్లో అంత స్పోకెన్ వర్డ్ లేదు, వార్తలు రాసే చదువుతున్నారు. ఆ ధోరణి ఆ, మున్ముందు రోజుల్లో మారాలి. స్పోకెన్ వర్డ్కి ఇంకా మనం మాట్లాడినట్లుగా టీవీ న్యూస్ చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి కూడా మున్ముందు రోజుల్లో రావచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే పేరుకే అది స్పోకెన్ వర్డ్, కానీ రిటర్న్ ఫామ్ లోనే చదివి దాన్ని చదువుతున్నారు. ఎదురుగా ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది, ఆ ప్రాంప్టర్ లో అక్షరాలు అలా నడుస్తూ ఉంటే ఆ వాక్యాలను చదువుతూ ఉంటారు. కొంత ఏమిటంటే స్పోకెన్ వర్డ్ ఎక్కడ వస్తుందంటే టీవీ డిబేట్స్ లో మీకు స్పోకెన్ వర్డ్ కనపడుతుంది, కానీ న్యూస్ లో మాత్రము రిటర్న్ ఫామే ఉంటుంది. కనుక పత్రికలో మనకి భాషకు సంబంధించి భాష నేర్చుకోవడానికి చిన్న చిన్న వాక్యాలు ఎట్లా రాయొచ్చు, ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎట్లా రాయొచ్చు, వ్యవహారిక భాష ఎట్లా ఉంది అనేది ఇవన్నీ కూడా మనకి నేర్చుకోవడానికి ఈ పత్రిక మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. న్యూస్ పేపర్ని ఇవాళ ఛానల్స్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్ ని తెప్పించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇది చాలా విషాదం. ఫస్ట్ మిడిల్ క్లాస్ లో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్ పెరిగితే ఫస్ట్ క్యాజువాలిటీ ఏంటంటే న్యూస్ పేపర్. ఖర్చులు పెరిగాయనిపించినప్పుడల్లా ముందుగా టార్గెట్ చేసేది న్యూస్ పేపర్ని మానిపించేయండి, దానివల్ల ఒక 200-300 మనకు ఖర్చు కలిసి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. న్యూస్ పేపర్స్ చదువర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతోంది అంటే సాయంత్రం రాత్రిపూట 9 గంటలకు వచ్చే ప్రైమ్ న్యూస్ టీవీలో చూస్తే సరిపోతుంది కదా, అన్ని విశేషాలు తెలిసిపోతాయి. ఒక అరగంట కనుక మనము టైంని అలాట్ చేసుకుంటే ప్రపంచం గురించి తెలుసుకోవచ్చు, మళ్ళీ రేపు పొద్దున వచ్చే పేపర్ని ఎవరు చదువుతారు అనే ఒక ధోరణి అనేది ప్రబలింది. సోషల్ మీడియా, యూట్యూబ్ లో కూడా పొలిటికల్ అనాలిసిస్ ను చూసుకోవచ్చులే, దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇన్ అండ్ అవుట్ ఏమున్నాయని తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. మీరు రైటర్ గా షైన్ కావాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు పేపర్ చదవకపోతే, పేపర్ తెప్పించకపోతే ఒక ఇంగ్లీష్ పేపరు, ఒక తెలుగు పేపరు, మహా అయితే రెండు కలిపి ఒక 500-550 రూపాయలు ఖర్చు వస్తుంది. పెద్ద ఈ రోజుల్లో ఒక 500 రూపీస్ అంత ఎక్కువ అని నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ లో. తప్పనిసరిగా మీరు రెండు న్యూస్ పేపర్స్ తెప్పించుకోండి. న్యూస్ పేపర్స్ రావటం అంటే న్యూస్ పేపర్స్ ని మీరు ఇష్టంగా చదవాలి. న్యూస్ పేపర్ అనేది ప్రపంచంలోని ప్రపంచం అంతా చుట్టి, ప్రపంచంలో మొత్తం మన చుట్టూ చాలా జీవితం ఉంది. మన ఇంటి పక్కనే కాదు, మన పొరుగు దేశాల్లో ఉంది, దూర దేశాల్లో ఉంది, రకరకాల కల్చర్స్ లో ఉంది, రకరకాల కష్టాలు ఉన్నాయి, రకరకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఇంత జీవితాన్ని వార్తల రూపంలో, సమాచారం రూపంలో మనకి కళ్ళకు కట్టిస్తుంది వార్తాపత్రిక. దాన్ని అంటే నువ్వు వార్తా పత్రిక చదువుతున్నావు అంటే నువ్వు జీవితాన్ని చదువుతున్నావు. నీ సాటి మనుషులు ఎక్కడేం జరుగుతోంది, ఎలా ఉన్నాయి పోకళ్ళు, ఎట్లా ఉన్నాయి, ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఇలాంటి అనేక అనేక విషయాలన్నీ మనము తెలుసుకోవాలి అన్న ఒక ఒక క్యూరియస్ మైండ్ తో న్యూస్ పేపర్ని చదవగలగాలి.
ఆ ఏదో తెప్పించాం తర్వాత చూద్దాంలే అనుకోవటం కాదు. పత్రికకి కొంత టైం పెట్టుకుని మీరు ప్రత్యేకించి ఒక పైపైన స్కిప్ చేయడం కాదు, దాన్ని అధ్యయనం చేయాలి, నిశితంగా చదవటం నేర్చుకోవాలి. చదవటం అంటే మీకు రకరకాల ఇంట్రెస్ట్లు ఉండొచ్చు. కొంతమందికి పొలిటికల్ అంశాల మీద ఎక్కువ దృష్టి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇలా పొలిటికల్ గా స్టేట్ సెంటర్ లో నడుస్తున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా బాగా నిశ్చితంగా గమనించేటువంటి ఆసక్తులు మీకు ఉండొచ్చు. అది కూడా అవసరమే, ఇది ఉండాలి ఇది అక్కర్లేదు అని కాదు. పొలిటికల్ సెటైర్ రాయటానికి ఈ మధ్యనే తెలిదేవర భానుమూర్తి, ఆయన జర్నలిస్ట్ కూడా, ఒక పొలిటికల్ సెటైర్ రాశాడు, లత్కోర్ సాబ్ అని. ఆ లత్కోర్ సాబ్ అనే ఒక పొలిటికల్ సెటైర్ రాయటానికి ప్రధానంగా ప్రేరణగా నిలిచింది న్యూస్ పేపర్స్ లో ఉన్న ఈ పొలిటికల్ న్యూసే. పొలిటికల్ న్యూస్ ఆయన కొంతకాలంగా చాలా నిశ్చితంగా గమనిస్తూ చదువుతూ వచ్చాడు. వాటన్నిటినీ మైండ్ లో మనసులో పెట్టుకుని దాని నుంచి ఒక సెటైర్ ని జనరేట్ చేశాడు. కనుక రచయితగా మనకి పాలిటిక్స్ కి ఏమో దూరంగా ఉండాలనో మరొకటో ఏమీ లేదు. మీరు రచయితగా ఏ రంగాల్లో కృషి చేయబోతున్నారు అనేది ఆటోమేటిక్ గానే నడుస్తూ ఉంటే మీరు స్పెసిఫైడ్ ఫీల్డ్స్ అనేవి, మీ ఇంట్రెస్ట్లు అనేవి కూడా తెలిసిపోతూ ఉంటాయి. నేను నా వరకు వచ్చినప్పుడు నాకు చాలా వేరీడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒకటి, యాజ్ ఏ జర్నలిజం టీచర్గా జర్నలిజం రిలేటెడ్ ఆ పర్స్పెక్టివ్ లో నుంచి నేను న్యూస్ పేపర్స్ చూస్తాను. న్యూస్ పేపర్స్ లో ఏ పత్రిక ఎలా సమాచారాన్ని ఇది చేస్తోంది, ఏ సమాచారాన్ని ఎలా కప్పిపుచ్చి చెప్తున్నారు. ఫలానా పత్రిక చదివితే అదే విషయం మరొక రకంగా రాస్తారు, డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ లో వస్తుంది. ఒకనొక పత్రికలో అసలు ఆ వార్తే ఉండదు. ఒకనొక పత్రికలో దాన్ని కొంతవరకు చెప్పి కొంత దాస్తూ ఉంటారు. మరొక పత్రికలో పూర్తిగా కుల్లం కుల్లం అంటారు, కుల్లం కుల్లా మొత్తం అన్ని విడమర్చి చెప్పేస్తారు, ఇది ఇది అని చెప్పి. ఇది ఇది ఒక పొలిటిసైజ్డ్ మీడియా ఎట్లా ఉంటుంది అని చూడటానికి నేను ఒక రకమైన కంపారిటివ్ స్టడీ చేస్తుంటాను యాజ్ ఏ జర్నలిజం టీచర్గా. అట్లాగే ఒక మంచి వాక్యం కానీ, ఎక్కడైనా వాక్య నిర్మాణంలో తేడాలు వచ్చాయా, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారు, ఈ వార్తని ఇతను రాస్తున్నాడంటే ఎవరెవరితో మాట్లాడుంటాడు, ఇతను ఇంకా దీన్ని కాంప్రహెన్సివ్ గా రాయాలంటే ఇంకే ఆస్పెక్ట్స్ కవర్ అయి ఉంటే బాగుండేది. అట్లాగే పొలిటీషియన్స్ సోషల్ మీడియా లేదంటే వాళ్ళ ఇమేజ్ కోసము ఎలా పాటుపడుతున్నారు, వ్యక్తిగతమైన ఇమేజ్ కోసం కూడా ఇవాళ పొలిటీషియన్స్ చాలా తాపత్రయపడుతున్నారు. వాళ్ళు వీళ్ళు అనేది అక్కర్లేదు, అందుకోసం బోల్డ్ పిఆర్ఓస్ ఉంటారు. ఇండివిజువల్ లెవెల్లో కూడా చాలా. ఆ మధ్య కరోనా టైంలో ఒక ఆవిడ ఏదో ఒక ఒక అప్పుడు అధికారంలో ఉన్న ఒక మినిస్టర్కి ఒక చిన్న మెసేజ్ ట్విట్టర్లోనో ఏదో పెట్టింది సోషల్, ఆయన అకౌంట్ని ఇది ట్యాగ్ చేస్తూ, ఏమండి మా పిల్లవాడికి పాలు లేవండి, పాలు మీరు ఏమన్నా పంపించగలరా అని. ఇమీడియట్ గా మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యి అక్కడున్న లోకల్ పార్టీ నాయకుడికి ఫోన్ చేసి ఫలానా ఇంటి నెంబర్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ ఒకటి ఇచ్చిరా. ఇది మళ్ళీ పేపర్లో రిపోర్ట్ అవుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నాడు, కానీ అది ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు అంటే కేవలం ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ఒక్కటే కాదు, ఒక పాజిటివ్ ఇమేజ్ బిల్డింగ్ అనేది ఉంటుంది. పొలిటీషియన్స్ అంతా కూడా దానికోసం ప్రత్యేకించి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అలాంటి ఆస్పెక్ట్స్ ని కూడా నేను పట్టించుకుంటూ ఉంటాను. తర్వాత హిందూలో నాకు ఎవ్రీ సండే లెటరరీ పేజీ వస్తుంది. ఆ లెటరరీ పేజీలో అసలు ఇంగ్లీష్లో నిజంగా రకరకాల ఆస్పెక్ట్స్ మీద రైటర్స్ తో ఇంటర్వ్యూలు ఉంటాయి. అలాగే ఒపీనియన్ పేజ్ ఉంటుంది, ఒపీనియన్ పేజీ ఓపెన్ పేజ్ అంటాం. ఆ ఓపెన్ పేజీలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ కి సంబంధించినవి. ఇవన్నీ
కూడా నిశ్చితంగా గమనించి నాకు పనికొస్తాయి అనుకున్నవన్నీ కూడా క్లిక్ చేస్తూ ఉంటాను. అది తర్వాత ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన క్లాసెస్ చెప్తున్నాను, క్రియేటివ్ రైటింగ్ సంబంధించిన, బేసిక్ రైటింగ్ సంబంధించిన క్లాసులకు ఉపయోగపడేటువంటి ఇన్పుట్స్ ఏమైనా దొరుకుతాయా ఎక్కడైనా? ఏదైనా ఒక యూట్యూబ్ లో కావచ్చు, మరొకటి కావచ్చు, ఇమీడియట్ గా నేను నోట్ చేసుకోవటానికి వీలుగా వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే సమాచారం అనేది, మీరు నిజంగా ఈ రంగంలో కృషి చేయదలుచుకుంటే, సమాచారము అనేది ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మన ముందు నుంచి. న్యూస్ పేపర్స్ వస్తాయి, చదివేస్తారు, పక్కన పడేస్తారు. ఆ నీటి ప్రవాహం సముద్రంలో కలిసిన నదీ ప్రవాహంలా వదిలేయకుండా, ఆ నదీ ప్రవాహానికి ఒక ఆనకట్ట కడితే నీటిని నిల్వ చేయగలిగితే మనము రకరకాల అద్భుతాలు చేయొచ్చు. జల విద్యుత్తుని పుట్టించవచ్చు, పంట పొలాలకి సమృద్ధిగా నీళ్ళని డైవర్ట్ చేయొచ్చు. ఇలా ఒక ఆనకట్ట ద్వారా ఒక నీటిని ఎలా అయితే మనము ఒక గొప్ప వనరుగా ఎలా అయితే ఉపయోగించుకుంటామో, న్యూస్ పేపర్స్ లో మన ముందు ఇలా వెళ్ళిపోతున్న సమాచారాన్ని ఆనకట్ట వేసి, అంటే క్లిప్ చేసి భద్రపరచుకోవడం ద్వారా ఒక అద్భుతమైన, మీరు రచనలకి పునాది వేసుకున్న వాళ్ళు అవుతారు. దానికోసం ఏంటంటే మార్కెట్లో మీకు బాక్స్ ఫైల్స్ దొరుకుతాయి. దీన్నే డేటా బ్యాంక్ అంటాం. న్యూ ఇలా మనకు కావలసిన సమాచారాన్ని క్లిక్ చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫైల్స్ లో కనుక వాటిని ప్రిజర్వ్ చేసుకోవటాన్ని మనం డేటా బ్యాంక్ అంటాము. డేటా బ్యాంక్ కూడా గొప్ప, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఎంత విలువ ఉందో, మనము బిల్డప్ చేసేటువంటి డేటా బ్యాంక్ కూడా ఒక రైటర్కి అంతే ఉపయోగం అనేది. మీరు మార్కెట్లో బాక్స్ ఫైల్స్ దొరుకుతాయి. బాక్స్ ఫైల్స్ లో మీరు ఒక క్లిప్పింగ్స్ తీసి డేట్ వేయండి దాని మీద, ఏ రోజు వచ్చింది అనేది. వీలుంటే 2-3 పత్రికలు తెప్పిస్తుంటే ఫలానా ఆ పత్రిక పేరు కూడా రాయండి. రాసి ఒక పేపర్, మామూలు న్యూస్ ప్రింట్ కాగితాలు, రద్దు పేపర్ దొరుకుతుంది, దాని మీద పేస్ట్ చేసి ఆ క్లిప్పింగ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనము ఫైల్ చేయడం సాధ్యం కాదు కనుక, అది మీరు ఒక పేపర్ మీద అంటించి దాన్ని బాక్స్ ఫైల్స్ లో సెక్షన్ లైజ్ చేయండి. సబ్జెక్ట్ వారీగా, ఉదాహరణకి మీరు ఎడ్యుకేషన్ లైన్ లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లో కూడా 4 రకాల ఫైల్స్ పెట్టుకోవచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక ఫైల్ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత కాలేజ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ఫైల్ పెట్టచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక ఫైలు, టీచర్స్ ప్రాబ్లమ్స్ మీద ఒక ఫైలు, విద్యార్థుల ప్రాబ్లమ్స్ మీద ఒక ఫైలు, ఇలా పెట్టుకుని కూడా మీరు, అంటే మీ మీ అవసరాలను బట్టి మీరు ఎంత వరకు దాని మీద కృషి చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు ఆ ఫైల్స్ ని ఏర్పాటు చేసుకోండి. ఇది ఇది కనుక మీరు చేసినట్టయితే అద్భుతమైన ఇన్పుట్స్ అనేవి న్యూస్ పేపర్స్ ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది. నేను ఆ, కొన్ని కటింగ్స్ తీసుకున్నాను. ఆ కటింగ్స్ ద్వారా ఎలా మనం ఐడియాస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈ సెషన్ లో నేను, ఈ 9:30 అయింది, వాటిని మీకు ఆ, విడమర్చి చెప్తా సాధారణంగా. ముందుగా ఒకటి, మొన్న హిందూ లిటరరీ రివ్యూలో ఒకే పేజీలో 2 స్టోరీస్ వచ్చాయి నాకు. మొదటి స్టోరీ ఏంటంటే, రెబెల్ విత్ ఏ సాఫ్ట్ హార్ట్, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ గురించిన ఒక స్పెషల్ ఆర్టికల్ ఒకటి పడ్డది. ఆవిడ లజ్జా అనే నవలతో ప్రసిద్ధురాలయ్యారు. లజ్జ చాలా కాంట్రవర్సీ అయింది. దాని మీద బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క ఆగ్రహానికి కూడా ఆవిడ గురయ్యి, ఆవిడ కొన్నాళ్ళు ఇండియాలో ఉంటున్నారు, అమెరికాలో శాటనిక్ వర్సెస్ రాసిన సాల్మన్ రష్టీ పరిస్థితి ఎట్లా ఉందో, లజ్జ రచయిత్రి ఈవిడ పరిస్థితి కూడా దాదాపు తస్లిమా నస్రీన్
పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఆవిడ కేవలం లజ్జకే పరిమితం కాలేదు, చాలా పొయిట్రీ రాశారు. ఆ పొయిట్రీ, ఆవిడ ధిక్కార స్వరము, ఆవిడ లైన్ ఆఫ్ థింకింగ్, వీటన్నిటిని తీసుకుని ఒక స్టోరీ రాశారు. ఆవిడ ప్రధానంగా కవిత్వం మీద, అందుకనే సాఫ్ట్ హార్ట్, రెబెల్ విత్ ఏ సాఫ్ట్ హార్ట్ అని పెట్టారు. దాని పక్కన ఇంకో హాఫ్ పేజీలో మరాఠీ నవల ఒకదాన్ని పరిచయం చేశారు. దాన్ని విశ్వాస్ పాటిల్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాశాడు. దుదియా, దాని పేరు దుదియా, నవల పేరు మరాఠీలో వచ్చింది. ఇంగ్లీష్ లో కూడా అది ట్రాన్స్లేట్ అయింది. ఈ నవల ప్రధానంగా ఏమిటంటే ఆదివాసీల సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని, వెనకబడిన ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానంగా అక్కడ వాళ్ళు పాపం రెండు రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకటి పోలీసుల నుంచి, మరొక వైపు మావోయిస్టుల నుంచి, తీవ్రవాదుల నుంచి రెండు రకాల సమస్యలని, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టుగా రకరకాలుగా వాళ్ళు నలిగిపోతూ ఉంటారు, కారణాలు ఏమైనప్పటికీ. సో ఆ ఆదివాసీల అడకత్తెరలో పోక చెక్కలాగా వాళ్ళు ఎట్లా నలిగిపోతున్నారు అనేది ప్రధానంగా ఈ దుదియా అనే నవల్లో. ఈ రెండిటిని చూసినప్పుడు నాకు ఒక కొత్త థీమ్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది. దాన్ని ఆ తరహాలో ఇంత ముందు వచ్చాయా రచనలు, రాలేదా అనేది పక్కన పెడితే, నేనేం ఆలోచించానంటే ఈ రెండిటిని తీసుకొని ఒక జర్నలిస్టు పాత్ర, అక్కడ రైటర్ ఉన్నాడు, ఒక జర్నలిస్టు ఈ ఆదివాసీల మీద ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక సిరీస్ ప్లాన్ చేస్తూ, ఆ సిరీస్ కి మంచి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను నెమ్మదిగా ఇంకా ఫర్దర్ గా అదే స్టోరీస్ ని ఇంకా ఇన్రోడ్స్ వెళ్ళి వాళ్ళ జీవితాల మీద చేస్తూ ఉన్నప్పుడు, అటు మావోయిస్టుల నుండి లేకపోతే తీవ్రవాదుల నుంచి కూడా ఒక పాజిటివ్ గానే అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మొదట్లో. ఒకసారి ఆయన ఫీల్డ్ కి వెళ్ళి సమాచారం కోసం అట్లా ఆదివాసీ ప్రాంతాలకు వెళ్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనుకోకుండా ఒక ఎన్కౌంటర్ ఏదో జరుగుతుంది. ఇదంతా నేను ఊహించిన కల్పన. రెండు స్టోరీస్ ని బేస్ చేసుకుని నేను ఒక కథ అల్లి మీకు చెప్తున్నాను. అంటే న్యూస్ పేపర్స్ లో వచ్చిన వాటి నుంచి ఇన్పుట్స్ ని మనం ఎట్లా మలుచుకోవచ్చు అని మీకు అర్థం కావడానికి వీలుగా ఎంత చెప్తున్నాం. ఒకసారి వెళ్ళొస్తాడు ఆ జర్నలిస్ట్. వెళ్ళొచ్చిన తర్వాత అనుకోకుండా మర్నాడు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ లో ఒక నలుగురు ఐదుగురు మావోయిస్టులు చనిపోతారు. మావోయిస్టులకి ఈ సమాచారం బహుశా ఈ జర్నలిస్ట్ అందించుంటాడు అని చెప్పి అతన్ని లిస్ట్ లో పెడతారు, హిట్ లిస్ట్ లో. అతన్ని శత్రువుగా పరిగణించడం మొదలు పెడతారు. ఒక దశ వచ్చేస్తుంది, అతను ఇటు పోలీసులు అతన్ని నమ్మరు, తీవ్రవాదులు అతన్ని నమ్మని ఒక పరిస్థితిలోకి వెళ్తాడు. ఈ లోపల ఏమవుతుందంటే అక్కడ ఒక మైనింగ్ మాఫియా ఉంటుంది. ఆ మైనింగ్ మాఫియా మీద కూడా కొన్ని స్టోరీస్ రాస్తే, ఆ మైనింగ్ మాఫియా ఎంటర్ అవుతుంది థర్డ్ ఫోర్స్ కింద. ఇతన్ని ఏమైనా సరే కట్టడి చేయాలి, ఇతన్ని మనకి వీళ్ళు లేకుండా చేస్తే బయట లోకాన్ని తెలియదు ఈ మనం చేసే పనులు, అరాచకాలు అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఈ మధ్య మూడు ఫోర్సెస్ మధ్య ఇతను ఎలా తప్పించుకుంటూ ఆ మాఫియాని, మైనింగ్ మాఫియా అక్రమాలని, అరాచకాలని ఎట్లా బయట పెట్టాడు అనేది తీసుకుని దాన్ని ఎక్కడికి తీసుకెళ్తామనే తర్వాత సంగతి. కంక్లూజన్స్ అవి ఉంటాయి. ఇంకొక స్టోరీ కూడా వచ్చింది మన న్యూస్ లోనే. శాండ్ లారీ హిట్స్ కార్ క్యారింగ్ ఫారెస్ట్ స్టాఫ్, లక్కీ ఎస్కేప్ ఫర్ 5. అటవీ అధికారులు ప్రయాణిస్తున్న కారుని ఇసుక మాఫియా వాళ్ళు లారీతో ఢీ కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇలాంటి ఈ మనం అనుకున్న ఈ కథలో ఈ మాఫియా ఎలా అఫీషియల్స్ ని కావచ్చు, లేదంటే జర్నలిస్టుల ప్రయాణం చేస్తున్నటువంటి వాటిని ఎట్లా వాళ్ళ వెహికల్ మీద
దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక ఇన్సిడెంట్ గా కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. మరొక క్లిప్పింగ్, ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే నేను చెప్తున్నాను. ఒక అపరాధ పరిశోధక నవల రాయతగ్గ థీమ్ నేను చెప్తున్నాను. ఇప్పుడు డిటెక్టివ్ నవలలకు కూడా బాగా డిమాండ్ పెరిగిందండి. మీలో ఎవరైనా సరదాగా ఆ, కూర్చుని రాసేయచ్చు. ఈ క్లిప్పింగ్ ని పెట్టుకుని ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయినా తీయచ్చు, ఒక డిటెక్టివ్ నవల అయినా కూడా రాయొచ్చు. అంత గొప్ప పొటెన్షియల్ ఉన్న న్యూస్ ఇది. బళ్ళారి తెలుగు, ఒకప్పుడు తెలుగు ప్రాంతమే, మన కర్ణాటకలో ఉంది. ఒక ఇంట్లో ఆ 5 అస్థిపంజరాల్ని కనుక్కున్నారండి. ఆ అస్థిపంజరాలు తవ్వగా ఒక ఆయనకి తల్లి తండ్రి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, మొత్తం వాళ్ళు చనిపోయి ఉన్నారు. దాదాపు కళేబరాలు, మృత కళేబరాలు. 4 ఏళ్ల క్రితమే వాళ్ళు చనిపోయారని చెప్పి నిర్ధారణ అయింది. 4 years బట్టి వాళ్ళ శవాలు ఇంట్లో ఉన్నా ఎవరు గమనించలేదు. ఇక చివరికి ఏదో వాసన వస్తుందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టి చూశారు. ఒక చిరిగిపోయిన ఒక స్థితిలో ఉన్న ఒక సూసైడ్ నోట్ ఏదో కనపడ్డది. అది చూసిన తర్వాత బంధువుల్ని వాళ్ళని అడిగితే వాళ్ళతో మాకంత సంబంధాలు లేవండి, వాళ్ళు ఎక్కడన్నా తాళం వేసి వేరే ఊరికి వెళ్ళారేమో అనుకున్నాము, మాకు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయినా ఒక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇలా సూసైడ్ చేసుకోవటము ఆశ్చర్యంగా ఉంది. ఇది బహుశా ఎవరైనా వాళ్ళని చంపి ఉంటారేమో, చంపి పడేశారేమో అని. అక్కడ వాళ్ళ పెంపుడు కుక్క కూడా చనిపోయి ఉంటుంది, అది కూడా కళేబరం అయిన స్థితిలో ఉంటుంది. ఇది బయటపెట్టి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తర్వాత వచ్చిన ఇదేమిటంటే, దీని మీద వాళ్ళ కుమారుడు ఒకటేదో నేరం చేసి ఎవరన్నా బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడు అనేటువంటి ఒక నేరంలో జైలు శిక్ష పడి అక్కడ ఆ శిక్ష కూడా అనుభవించి వస్తాడు. అలా జైలు శిక్ష కుమారుడు అనుభవించిన కారణంగా దాన్ని అవమానంగా భావించి మొత్తం ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుని ఉండొచ్చు అనేది ఒక కథనం. ఇదండి, ఒక ఇంట్లో 5 శవాలు, 5 మృత కళేబరాలైన స్థితి. ఇది సరిపోకపోవచ్చు. మీరు ఎక్కడ బిగించేస్తారు? మీరే ఒక డిటెక్టివ్ నారదానం మరొకటి పెట్టుకుని ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ని ఇచ్చేసి దాన్ని సస్పెన్స్ చెడకుండా చక్కటి ఒక అపరాధ పరిశోధక నవల మీలో ఎవరన్నా రాయండి. డిసెంబర్ 30వ తేదీన పేపర్ తిరగేస్తుంటే హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి, కొత్తగా ఒక లేడీ వచ్చారు, ఆవిడ పేరు జొన్నలగడ్డ స్నేహజ. ఆవిడ రిపోర్టర్స్ తో మాట్లాడుతూ, డిసెంబర్ 30th కదా, ఈ ఏడాది మేము రోజుకి 3021 పాస్పోర్టుల్ని మేము కొత్తగా ఇష్యూ చేశామని చెప్పి, ఈ రెండులో ఆవిడ పాస్పోర్ట్ అధికారిగా తమ ఇయర్లీ రికార్డు ని మొత్తం ఆవిడ రిపోర్టర్స్ కి చెప్పారు. రోజుకు 3021 చొప్పున మొత్తం 260 రోజులు పాస్పోర్ట్ ఆఫీసు పనిచేసింది. 260 ఇంటూ 3021 లెక్కేస్తే సుమారుగా 78 లక్షల మందికి కొత్తగా పాస్పోర్ట్స్ ఇష్యూ చేశారు. జనరల్ గా ఏంటంటే, పాస్పోర్ట్స్ ఇష్యూ చేయటం అంటే మరొక దేశానికి వెళ్ళటానికి, ఆ దేశాల్లో వీసాలు అప్లై చేసుకోవడానికి మన పాస్పోర్ట్ తప్పనిసరి. ఈ పాస్పోర్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళేటువంటి ఒక ఉద్దేశంతోనే పాస్పోర్ట్స్ కి వెళ్తారు. ఇండియా నుంచి కదలని వాళ్ళు ఎవరు కూడా పాస్పోర్ట్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు కనుక. తర్వాత ఆవిడ చెప్పారు, హైదరాబాద్ 5th ప్లేస్ లో ఉన్నాము మేము, మిగతా అదర్ బాంబే, లక్నో మొదలైనటువంటి పాస్పోర్ట్ కార్యాలయాలు మిగతా మొదటి 4 స్థానాల్లో ఉంటే హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. అంటే 78 లక్షలు ఇష్యూ చేసిన
హైదరాబాదే ఫిఫ్త్ స్థానంలో ఉంటే బాంబే, ఢిల్లీ లాంటి చోట్ల ఇంకెన్ని ఇష్యూ అయి ఉంటాయి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రికార్డుని ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ చూడకండి. ఇంతమందికి ఇష్యూ అవుతున్నాయంటే కనీసం దాంట్లో ఒక 80% 90% పీపుల్ రకరకాల దేశాలకి వలసలు వెళుతున్నారు. అది ఉపాధి కావచ్చు, మేధో శ్రామికులు కావచ్చు, ఫిజికల్ లేబర్ కావచ్చు. గల్ఫ్ కంట్రీస్ కి మరీ ముఖ్యంగా అక్కడ ఆ, డ్రైవర్లుగా పనిచేయడానికి, లేకపోతే ఎడారిలో ఒంటెల్ని కాపలా కాయడానికి, ఇళ్లల్లో సర్వెంట్ మేడ్స్ గా పనిచేయడానికి, అట్లాగే మధ్యలో చాలా మంది ఏజెంట్స్ ని నమ్మి వెళ్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ ఏజెంట్స్ మోసం చేస్తారు. ఆయా దేశాల్లో కాలు పెట్టగానే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ చాలా తిప్పలు పడి జైళ్ళల్లో పెడుతుంటారు. ఈ సమస్యలని అనేకం ఎదుర్కొంటూ ఉంటారు. అమెరికా లాంటి దేశాలకు, కెనడా లాంటి దేశాలకి హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లాగే ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అవకాశాలను అందిపుచ్చుకుని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అదొక సెక్షన్. అయితే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంజనీరింగ్లు, ఎంఎస్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్న ఒక సెక్షన్ అయితే, శ్రామికులుగా మేసనరీస్ గా పనిచేయడానికి గల్ఫ్ కంట్రీస్ లో కువైట్ కి, రకరకాల దేశాలకి, అరబ్ దేశాలన్నిటికీ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ బాధలు ఏమిటి అంటే నాకు చాలా అలార్మింగ్ అనిపించింది. ఆవిడ పాస్పోర్ట్ కార్యాలయం ఒక ట్రాక్ రికార్డుని చెప్పడానికి చెప్పుండొచ్చు కానీ, ఇంతమంది వెళ్తున్నారు అంటే మన దేశంలో వాళ్ళకి ఉపాధి లేదనే కదా అర్థము. మరొక దేశానికి వెళ్ళి అక్కడ తిప్పలు పడదాము, అక్కడ ఏదో సంపాదించుకుందాం అంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ లేక ఆ దేశాల వైపు చూస్తున్నారు. నిరుద్యోగ సమస్య ఏమిటి, ఏ ఏ పాస్పోర్ట్ కార్యాలయాల పరిధిలో ఇంకా మనకి ఆ అంటే ఏ మతస్థులు ఎక్కువ పాస్పోర్ట్లు వచ్చాయి. ఈ సోకాల్డ్ హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఇష్యూ చేసిన 78 లక్షల్లో మళ్ళీ రిలిజియన్ పరంగా చూసినప్పుడు దాంట్లో రిలిజియన్ రెండు చూస్తే ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, హిందూస్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి గణాంకాలు తీసినప్పుడు ఆ ముస్లిమ్స్ ప్రధానంగా ఏ ఏ దేశాలకు వెళ్తున్నారు, మరొకళ్ళు మరొక హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఏ ఏ దేశాలకు వెళ్తున్నారు, ఇవి ఈ ఇండోర్స్ లోకి వెళ్ళి చూసినప్పుడు మొత్తము ఆయా సామాజిక వర్గాల స్థితిగతులు, వాళ్ళ పేదరికము, మొత్తము ఆర్థిక పరిస్థితులు, కడగండ్లు, కష్టాలు, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తాయి? మన ఆలోచనల తీగ ఎక్కడ మొదలైంది అంటే ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్పిన, ఒక రిపోర్టర్స్ కి ఇచ్చిన ఒక చిన్న సింగిల్ కాలం వార్త నుంచి మొదలు పెడితే ఇవన్నీ తెలిసాయి. ఇది ఇంతటితోనే నేను ఆపల. ఆదివారం ఆంధ్రజ్యోతిలో వేంపల్లె షరీఫ్ అనే మిత్రుడు, ఆయన కూడా జర్నలిస్ట్ గా చేశారు, రైటరు, మంచి తెలుగులో ముస్లిం కథలు అంటే ముస్లిం సామాజిక జీవనానికి సంబంధించి ముడిపడి చాలా ప్రభావవంతంగా రాస్తున్న రచయితల్లో కొద్దిమంది, మహమ్మద్ కదీర్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు దగ్గర నుంచి చూశారు కనుక వాటిని కేవలం ఏదో వాళ్ళనేదో ఒక ముస్లిం రైటర్ అనే ఒక పరిధిలోంచి చూడటం కూడా చాలా తప్పది. వాళ్ళకు తెలిసిన జీవితాన్ని చాలా ప్రతిభావంతంగా చెప్పడానికి, పైగా అదేమి ప్రచార సాహిత్యం కాదు, ఒక కథ, కథా నిర్మాణము, శిల్పము, కథని ఎలా తీసుకువెళ్ళటము అనే దాంట్లో వెంపల్లె షరీఫ్ చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు పొందాడు. షరీఫ్ ఆదివారం ఆంధ్రజ్యోతిలో మట్కా అని ఒక స్టోరీ రాశాడు. మట్కానే కొన్ని చోట్ల బ్రాకెట్ అంటారు. ఈ మట్కా స్టోరీ రాయలసీమ ప్రాంతంలో మట్కా ఆడుతుంటారు. ఏవో రెండు నెంబర్లు ఉంటాయి, ఓపెనింగ్ నెంబరు, క్లోజింగ్ నెంబర్ అంటారు.
రూపాయలు కనుక ఏదో ఒక నెంబర్ మీద మనం కనుక ఒక జస్ట్ లైక్ లాటరీ లాంటిది ఒక ప్రైవేట్ మాఫియా ఆపరేట్ చేస్తుంటుంది. బాంబే నుంచి అక్కడి నుంచి వస్తుందంటారు. ఎక్కడికెక్కడ ఈ మట్కాలని ఆడించడానికి రహస్యంగా కొంతమంది ఊళ్ళల్లో గ్రామాల్లో పనిచేస్తుంటారు. మట్కాలు ఆడి జీవితాల్ని చాలా నష్టపోయిన వాళ్ళు, ఆశ కొద్దీ దాని మీద పెట్టిన వాళ్ళు. ఇది క్రికెట్ బెట్టింగ్ లాంటిదే. ఒక రకమైన ఓపెనింగ్ నెంబరు, క్లోజింగ్ నెంబర్లు మట్కా అనేది. దీన్ని తీసుకుని ఒక ముస్లిం మహిళ భర్త కువైట్ వెళ్తాడు ఉపాధి కోసం. కువైట్ వెళ్ళి ఆ తర్వాత అతని జాడ తెలియదు, ఆచూకీ తెలియదు. అతని నుంచి కూడా డబ్బులు రావు. ఈ మహిళ తన పిల్లల్ని పోషించుకోవటం కోసం ఏదో ఆశ, ఒక 10 రూపాయలు 100 రూపాయలు పెడితే ఇంత వస్తుంది కదా అని ఆ ఊళ్ళో ఒక రాజు అనే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు. ఆ రాజు అనే అతను చాలా, ఎప్పుడైనా ఎవరికైనా ఒక నెంబర్ చెప్పాడంటే గ్యారంటీ తగులుతుంది. ఈ మహిళకి చెప్తాడు ఒకసారి, ఇతను మహిళ ఒంటరిగా పాప ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది, నీకు ఎప్పుడైనా ఒక నెంబర్ చెప్తాలేమ్మా, ఆ నెంబర్ మీద కాదు కానీ కాస్తే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు కొంత బెనిఫిట్ అవ్వచ్చు అని చెప్పి ఒక సాఫ్ట్ కార్నర్ తో చెప్తాడు. ఆవిడ దగ్గర ఆ డబ్బులు కూడా ఉండకపోతే ఎవరి దగ్గర చిన్నపాటి సర్దుబాటు చేసి, ఇదిగో ఈ నెంబర్ మీద కాస్తే దీని మీద ఎంత వచ్చినా కూడా 50-50 మన ఇద్దరం తీసుకుందాం అనే ఒక అగ్రిమెంట్ మీద ఆ నెంబర్ మీద ఇంకొకళ్ళ దగ్గర డబ్బు సాయం తీసుకుని ఒక రకమైన భాగస్వామ్య పద్ధతిలో ఆ నెంబర్ మీద మట్కా ఆడతారు. దానికి బోల్డ్ అంత 1600 2000 ఎంతో చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఆ లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఈ మహిళ పెట్టుకున్న ఆశలన్నీ విదేశీ 50% వాటా ఇవ్వకుండా, నువ్వు ఏదో 100 రూపాయలు కదా అడిగింది అని చెప్పి 100 రూపాయలు ఇచ్చేసి పంపించేస్తారు. ఇది ఒక రకమైన, అంటే ఒక నిస్సహాయ ముస్లిం మహిళ చాలా రహస్యంగా తప్పు అని తెలిసినా కూడా జరుగుబాటు లేని పిల్లలకి ఏదో ఆ పూట ఏదో ఒకటి తినిపించుకోవచ్చు, తిండి తిని పెట్టచ్చు అనే ఉద్దేశంతో చేసిన దీంట్లో వాళ్ళు ఈ నెంబర్లతో ఇతను బాగుపడతాడని చెప్పి రాజు అనే అతను ఈవిడికి ఆ నెంబర్లు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మోసం చేయటము, దాన్ని బేస్ చేసుకుని రాశాడు. నాకు ఈ పాస్పోర్ట్ వార్త చదవగానే ఆ కథ గుర్తొచ్చింది. ఈ మట్కా అనే కథ నాకు షరీఫ్ కూడా వ్యక్తిగత పరిచయం కనుక వెంటనే షరీఫ్ కి ఫోన్ చేశాను. ఈ కథని తీసుకుని ఈ ఒక ఎలా రాశారు, నాకు ఈ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాను కనుక ఒక కథ ఎలా పుడుతుంది, ఒక రైటర్ మదిలోకి ఆ ఆలోచన ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు, ఆ క్యారెక్టర్స్ ని ఎన్ని వర్షన్లు రాశాడు, ఎంత టైంలో రాశాడు, దాని ట్రీట్మెంట్ ఏంటి, దీని ముగింపు ఉంది. ఆ ముగింపు మీద కూడా చాలా మంది చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ మహిళ తిరుగుబాటు చేసినట్టుగా చూపిస్తే బాగుండేది కదా, మీరు అలా ఎందుకు చేయలేదు అని. సో మొత్తము ఆయన, నేను అనుకోకుండా క్యాజువల్ గా ఫోన్ చేసి ఒక 30 గంట సేపు నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒక్క ఈ మక్కా కథ గురించే కాకుండా మొత్తము తెలుగులో వెలువడుతున్న ముస్లిం జీవితాలకు సంబంధించిన సాహిత్యము, వాటిని ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా చక్కగా నాకు ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆ రోజంతా కూడా. ఓ ఎస్, నేను అతనితో కూడా అన్నా, నాకు ఇవాళ ఈ రోజు నాకు సంపూర్ణమైంది మీతో ఫోన్లో మాట్లాడటం వల్ల అని. ఆ విశేషాలన్నీ కూడా ఏదైనా ఒక పత్రికకి రాసి పంపించాలి. ఆ దీంట్లో ఉన్నాను. అది కూడా ఎక్కడైనా పత్రికలో వస్తుంది. అంటే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీటిల్లో నుంచి మీకు జనరేట్ చేసుకుంటారు థాట్స్ అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఒక పాస్పోర్ట్ అధికారి నుంచి ఒక మట్కా అనే కథకి వెళ్ళాను. ఆ కథ నుంచి ఆ రైటర్ తో మాట్లాడాను. ఆయనతో ఒక ఇంటర్వ్యూని ప్లాన్ చేశాను. ఈ నేను ఇందాక చెప్పిన పాస్పోర్ట్ అధికారి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని కూడా చాలా మరొక స్టోరీ చెప్తాను. చాలా ఉన్నాయి.
నిజానికి అవన్నీ చెప్పాలంటే కూడా ఇంకొక 2 స్టోరీస్ చెప్తాను. పెళ్ళే దయ్యమైంది అని చెప్పి ఈ మధ్య ఒక సూచనా సేత్ అని ఒక స్టార్టప్ సిఇఓ, ఆవిడ పేరు, ఆవిడ వెస్ట్ బెంగాల్ ఆవిడ. కేరళకు చెందిన వెంకట్రామన్ అనే ఆయన్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత భార్యాభర్తలకి ఏవో మనస్పర్ధలు వచ్చాయి, విడిపోయారు. విడాకులు ఇంకా పూర్తిగా రాలేదు. వీళ్ళిద్దరికీ ఒక 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కోర్టుకు వెళ్తే భర్త తన పిల్లవాడిని న్యాచురల్ గార్డియన్, మదర్ కనుక 4 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల వరకు మదర్ న్యాచురల్ గార్డియన్ గా ఉంటుంది కనుక తల్లి దగ్గరే పెరుగుతున్నాడు కుమారుడు. కోర్టుకు వెళ్ళి విజిటింగ్ రైట్ తెచ్చుకున్నాడు. విజిటింగ్ రైట్ అప్లై చేశాడు. నెలలో ఏదో స్పెసిఫైడ్ డేట్స్ లో, వారంలో ఒకరోజు తండ్రికి చూపించడము లేదా తండ్రి దగ్గరికి పంపించడము అనేది కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అలా ఆ రోజు కుమారుడిని తండ్రికి చూపించే విజిటింగ్ డే అన్నమాట. ఆ రోజు ఈ తల్లి, ఏం జరిగిందో మనకు తెలియదు, ఇంకా కేసు దర్యాప్తులో ఉంది, పిల్లవాడు చనిపోయాడు. తల్లి ఆత్మహత్య చేసింది అనే ఒక ఆరోపణ ఉంది. తండ్రికి పిల్లవాడిని చూపించకుండా దూరం చేయాలి అని రకరకాల కథనాలు వచ్చాయి. మానసిక స్థితి సరిగ్గా లేదని కొంతమంది, ఆ పిల్లవాడు భర్త పోలికల్లో ఉన్నాడు కనుక అది భర్త అంటే గిట్టని ఆవిడ పిల్లవాడి మీద కసి తీర్చుకుంది, ఏదో అనాలోచితంగా దిండు పెట్టి నొక్కటం వల్ల చనిపోయాడని, ఇలా రకరకాలు, నేనే పాపం ఎరగలేదని ఆవిడ చెప్తుంది. ఈ మొత్తానికి ఏదైనా సత్యాసత్యాలన్నీ కూడా ఆ, కోర్టు విచారణలో నిర్ధారించాల్సినటువంటిది. ఇది సోషల్ లైఫ్ లో అంటే విడాకుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క స్టోరీ కేవలము ఈ సూచ సూచనా సేద్ 39 ఏళ్ళు, ప్రతి 4 ఫ్యామిలీస్ లో 2-3 ఫ్యామిలీస్ విడాకుల సమస్యని ఫేస్ చేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా, కొడుకో లేదా కుమార్తె విడాకుల కారణంగా తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల చిన్న చిన్న ట్రివియల్ ఇష్యూస్ కి విడాకుల దాకా వెళ్ళిపోతున్న ఇవి పెరిగింది. ఏ మాత్రం రాజీ ధోరణి అనేది కనపట్టలేదు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇది సొసైటీలో విడాకుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? ఒకటి చెప్తుంటారు, అమెరికాలో ఆ, విడాకులు తీసుకోవడం చాలా తేలిక, పెళ్లి చేసుకోవడం చాలా కష్టం అని. ఇండియా పరిస్థితి దానికి భిన్నం. ఇక్కడ పెళ్లి చేసుకోవడం చాలా తేలిక, విడాకులు తీసుకోవడం చాలా కష్టం. మనం అంత ఆషామాషిగా విడాకులు ఇక్కడ రావు. మన మన మొత్తం సిస్టంలోనే, మనుషుల ఆలోచన ధోరణిలోనే మార్పు రావాలి. వాళ్ళ మధ్య ఎంత మనస్పర్ధలు ఉన్నా కలిసే ఉండాలి అనే ఒక భావజాలం అనేది మనకి ఇంకా తరతరాలుగా సింక్ అయింది. మనస్పర్ధలు వచ్చాయి, కలిసి ఉండలేకపోతున్నాము, కంపాటిబిలిటీ లేదు అనుకున్నప్పుడు ఎవరి బతుకు వాళ్ళు హాయిగా విడిపోయి బతకటం అనేది, లేదా రీమ్యారేజ్ చేసుకోవటం అనేది పరిస్థితులు వస్తే చాలా బాగుంటుంది. చాలా ఈ సమస్యలు అనేవి ఇదవుతాయి కనుక ఇది ఇది దీన్ని బేస్ చేసుకుని మనము ఏం ప్లాన్ చేయొచ్చు? ఎప్పుడైనా సరే ఇలాంటి ఒంటరి మహిళలు పెరుగుతున్నారు. ఒక ఒంటరి మహిళని లేదా ఒంటరి అబ్బాయిని, ఒంటరి మగవాడిని తీసుకుని కెన్ వి ప్లాన్? మున్ముందు రోజుల్లో పెళ్లి చేసుకొని వాళ్ళ సంఖ్య ఒక 100 మంది పెళ్ళిడు వయసు వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే దాంట్లో ఒక 70-80 మంది పెళ్లిళ్లకు దూరంగా ఒంటరిగా ఉండటానికి సిద్ధపడుతున్న రోజులు. ఇది మీరు సేల్ విత్ ది విండ్ అంటారు. దీన్ని మీరు సీరియస్ గా పట్టించుకోవాలి. బీయింగ్ ఎ రైటర్, చాలా చోట్ల వారాంతపు ఆ, కాపురాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారంలో ఆదివారమో శనివారమో మాత్రమే కలిసి ఉంటున్నారు, మిగతా రోజుల్లో ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. రకరకాల పరిస్థితుల కారణంగా పూర్తిగా మ్యారేజ్ అంటే
విముఖత్వం చూపిస్తున్న వాళ్ళు కూడా ఇటు అబ్బాయిల్లో అమ్మాయిల్లో పెరుగుతున్నారు. ఇవన్నీ మనం పట్టించుకున్నప్పుడు ఆ చట్టపరమైన అంశాలను కూడా రైటర్ గా మనం తెలుసుకోవాలి. డివిసి అంటే ఏంటి, నేచురల్ గార్డియన్ అంటే ఏమిటి, లేకపోతే ఇందాక విజిటింగ్ రైట్స్ అంటే ఏమిటి, విడాకుల చట్టాలు హిందూస్ కి ఎట్లా ఉన్నాయి, ముస్లిమ్స్ కి ఎట్లా ఉన్నాయి, లేకపోతే విడాకుల చట్టాలు అందరికీ ఒకటేనా. 498A అనేది ఇట్స్ క్రిమినల్ కేస్. 498A ఏం చెప్తోంది, ఈ మొత్తము ట్రామా. నేను లాస్ట్ ఇయర్ 498A మీద ఒక స్టోరీ రాశా. ఆ స్టోరీకి జాగృతి వీక్లీలో నాకు థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. దాని పేరు పిలుపు. 498A అక్యూజ్డ్ గా ఉన్న ఆ పిల్లవాడు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ కోర్టులో అక్కడ బంట్రోతు పిలుస్తూ ఉంటాడు. పేర్లు పిలవడం అనేది మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా. ఒక రకమైన ఒక ప్రత్యేకమైన బాణీలో పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు చివరికి ఏం జరిగింది, ఈ తల్లిదండ్రులు ఆ తండ్రి ఏమవుతాడు అనేది పిలుపు అని బేస్ చేసుకుని ఒక కథ కూడా రాశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకుంటే, ఆ మధ్య నేను కొన్నేళ్ల క్రితము న్యూస్ పేపర్ లో ఒక స్టోరీ చదివా. గమ్మత్తుగా ఉంది. అది ఏంటంటే ఆ, వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. ఆ అమ్మాయి ఎవరినో చేసుకుంది, ఈయన అబ్బాయి మరొకళ్ళని చేసుకున్నారు. మొత్తానికి ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళకి అయిపోయినాయి, సంసారాలు ఏర్పడ్డాయి, ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ భర్త చనిపోయాడు. మనవాడు ప్రియుడి భార్య చనిపోయింది. ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. పిల్లలకి, అటు పిల్లలకి ఇటు పిల్లలకి, ఆవిడ పిల్లలకి అతని పిల్లలకి ఈ కథ తెలిసింది. వీళ్ళిద్దరూ ఒకప్పుడు యూత్ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు కదా, ఇద్దరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. ఈ కనీసం ఇప్పుడైనా ఈ వృద్ధాప్య దశలో అయినా, జీవిత చరమాంకంలో అయినా వాళ్ళని కలిపి ఉంచితే బాగుంటుంది అని చెప్పి అటు ఫ్యామిలీ పిల్లలు ఇటు ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు కలిసి ఒకప్పటి ఆ మా ప్రేమికుల జంటకి పెళ్లి చేశారు. ఇది వార్త, నిజంగా జరిగిన సంఘటన. ఇది మొత్తము తీసుకుంటే ఇది థీము. ఇది మర్రి వృక్షము అంత చిన్న, ఇంత విత్తనంలో అంత మహావృక్షం దాగినట్టుగా ఈ థీముని మీరు తీసుకుంటే ఒక చక్కటి నవల రాయదగ్గ పొటెన్షియల్ ఉన్న ఏరియా ఇది. ఇది ఇంకొక చాలా ఉన్నాయి. మొన్న నయనతార ఒక అన్నపూరణి అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో, నెట్ఫ్లిక్స్ లో నుంచి ఆవిడ నటించినటువంటి అది, దీని సినిమాని రిమూవ్ చేశారు. జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా దీని కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ అన్నపూరణి అనేది నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించడానికి కారణం ఏమిటి? రైటర్ గా పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మనము ప్రజల సెంటిమెంట్స్ ఎట్లా ఉంటాయి, సెంటిమెంట్స్ ని కూడా ఎలా దృష్టిలో పెట్టుకోవాలి, చిన్న పొరపాటు జరగటం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇబ్బంది పడతాము అనేది ఇది మనం దృష్టిలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏం లేదు ఇందులో. ఆ నయనతార అన్నపూరణి అనే ఆవిడ ఒక టెంపుల్లో కుక్ ఉంటాడు. ఆ కుక్ వారి కూతురు. సహజంగానే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పాత్ర. ఆవిడకి నయనతార మెయిన్ రోలు. షెఫ్ గా బాగా రాణించాలి అని ఒక పట్టుదలతో ఆవిడ ఆ రంగంలో దిగుతుంది. ఆ క్రమంలో ఏంటంటే ఒక సక్సెస్ ని సాధించాలి అని ఒక ముద్ర. దీనికోసం ఆవిడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఆవిడ తయారీలో ప్రావీణ్యం సంపాదిస్తుంది. ఇది ఇది అంటే ఒక ఒక గుడి పూజ, గుడిలో ఉండే ఒక బ్రాహ్మణ కుక్ కుమార్తె చేత
నాన్ వెజ్ వంటకాలు చేయించే ఒక స్టోరీ లైన్ అది. దీని మీద బిహెచ్పి వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయటము. నిన్న తాజాగా కూడా మేము కొంతమందికి మనస్తాపం కలిగించామని చెప్పి నయనతార కూడా ఆ, తన ఇది విచారాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి చిన్న చిన్నవి. ఇవాళ దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, నేను 12 ఏళ్ల పాటు సెన్సార్లో ఉన్నప్పుడు నేను చాలా చాలా ఇట్లాంటి అనుభవాలు వచ్చాయి. ఏ రవ్వంత ఇదైనా కూడా దాని మీద ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎవరైనా ఏ రైటర్ అయినా కూడా మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, సెంటిమెంట్స్ సంబంధించి మనకి ఒక సామెత వాడినా కూడా ఆ సామెత మీద నెగిటివ్ ఇది వచ్చే అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని రియాక్ట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి కనుక రచయితగా మనము ఏది రాస్తున్నా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. అది కులపరమైన సామెతలు అవి మళ్ళీ భాషకు సంబంధించి మాట్లాడేప్పుడు ఆ వివరంగా చెప్తాను నేను. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికంటే పత్రికలో వచ్చిన ఈ అన్నపూర్ణి నీ నెట్ఫ్లిక్స్ లోంచి తొలగించిన ఒక వార్త ద్వారా కూడా రైటర్ గా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా. ఎందుకంటే ఒక 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 మూవీ అంటే కొంత బోళ్ళంత పెట్టుబడి వ్యవహారం ఉంటుంది కనుక ప్రొడ్యూసర్స్ కూడా చాలా నష్టం ఉంటుంది కనుక ఇవన్నీ ముందుగానే జాగ్రత్తగా ఆలోచించుకోవటము అనేది చాలా అవసరం. అట్లాగే హిందూలో ఒక చిన్న ఒక క్లిప్పింగ్ చెప్పి ఇంకా ఉన్నాయి కానీ నేను వాటి ఇట్లా టైం ఒకటి మనకి ఆల్రెడీ 10 దాటింది. చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి వింటూ ఉంటే. వెళ్తా ఇది కంటిన్యూ అయితే బాగుండని. ఓకే ఓకే పోనీ చెప్దాం. పోనీ హోంవర్క్ ని స్కిప్ చేసి మిగతా కూడా చెప్తా నేను. 50 years ago అని హిందూలో ఆ, ఒక కాలం ఉంటుంది. 100 years ago, 50 years ago అని. దాంట్లో ఒక చిన్న వార్త వచ్చిందండి నాకు. 50 ఏళ్ల క్రితము ఒక ఆస్ట్రేలియన్ మెడ్రాస్ మీనంబాకం ఎయిర్పోర్ట్ లో దిగాడు. దగ్గరలో ఒక మౌంట్ రోడ్ లో ఉన్న ఒక హోటల్ కి వెళ్ళాలి స్టే చేయడానికి. ఎయిర్పోర్ట్ లో టాక్సీ మాట్లాడాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్ల క్రితం. ఆ టాక్సీ డ్రైవరు చీట్ చేస్తాడు. 50 ఏళ్ల క్రితం కూడా చీటింగ్లు యథా ప్రకారం ఉన్నాయి. అతను ఎంత ఛార్జ్ చేశాడంటే $320 ఛార్జ్ చేశాడు. $40, $40 ఇవ్వండి, లేదంటే దానికి తగ్గ రూపీస్ అయినా ఇవ్వండి. కేవలం అది ఎయిర్పోర్ట్ కిను మౌంట్ రోడ్ లో ఉన్న హోటల్ కి దూరము కేవలము 12 కిలోమీటర్లే. ఇతను చాలా ఎక్కువ దూరం చెప్పి అతను చీట్ చేశాడు. పే చేసాడు. $40 పే చేశాడు, అంటే 320. అంటే అప్పుడు డాలరు 50 ఏళ్ల క్రితం ఎంత ఉంది అంటే 4 రూపాయలు మాత్రమే ఉంది. ఒక అమెరికన్ డాలరు $8 మాత్రమే ఉంది. ఇప్పుడు డాలర్ $80 పైన ఉంది. 50 ఏళ్లలో డాలర్ మారకం రేటు 10 times పెరిగింది. ఈ స్టోరీ ద్వారా నేను ఆలోచన చేసింది అదే. 50 ఏళ్ల క్రితము గ్రాము బంగారం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. 50 ఏళ్ల క్రితము ఒక స్థలము ఫలానా ఊళ్ళో గజం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. దాని వాల్యుయేషన్ ఎంత పెరిగింది, మన రూపాయి విలువ ఎంత తరిగింది అనేది ఒక ఆలోచన. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ హోటల్లో ఒకళ్ళిద్దరు అడిగితే చాలా చీట్ చేశారండి, $320 చాలా ఎక్కువ అది అంటే. అతను మళ్ళీ రిటర్న్ ట్రిప్ లో పోర్టర్ సామాను అంటే పోర్టర్కి చెప్తాడు ఇట్లా చేశాడా అంటే. ట్యాక్సీ అతను పట్టుకుంటారు. ట్యాక్సీ అతను పట్టుకుని అతని దగ్గర కొంత ఖర్చు పెట్టుకున్నాడు. ఆ $320లో ఒక 200, $250 మళ్ళీ వెనక్కి ఇప్పించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఫ్లాష్ బ్యాక్ ఎట్లా రాయాలి,
అంటే 50 ఏళ్ల క్రితం సన్నివేశం ఏదైనా రాయాలంటే మీరు దాని డాలర్ విలువ ఎంత ఉంది అనేది దీంట్లో తెలుసుకోవచ్చు, బంగారం లెక్క తెలుసుకోవచ్చు, భూముల విలువ తెలుసుకోవచ్చు. మోసాలు ఎప్పుడైనా ఉంటాయి, 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా అనేది మరొక. ఇది ఫ్లాష్ బ్యాక్ కి ఒక స్టోరీ. ఎంత ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఇవన్నిటిని మీరు క్యూరియస్ గా చదివినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఇంకొక స్టోరీ చెప్తాను, హిందీలో వచ్చింది. ఆ ఎంత నాటకీయంగా ఉందంటే, ఒక అతను రాము అండి. అతను ఆర్మీలో నాయక్ గా పనిచేసి హెల్త్ రీజన్స్ తో బయటికి వచ్చేసాడు. సర్వీస్ నుంచి ముందుగానే బయటకు వచ్చాడు. ఆ రాముకి అనురాధ అని ఒక భార్య. అనురాధ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అంటే ఒక భార్యకి విడాకులు ఇవ్వలేదు అనురాధతో, అందుకని ఇంకొక ఆవిడ్ని చేరదీశాడు అనుకోవచ్చు. ఆవిడ పేరు పద్మ. పద్మకిను రాముకి మళ్ళీ ఒక 3 పిల్లలు పుట్టారు. అతను బతికున్నంత కాలము ఆ సర్వీస్ బెనిఫిట్స్, నెల నెల ఆ పెన్షన్ అది అతనికి రావాల్సినవి, ఫ్యామిలీ బెనిఫిట్స్ నెల నెల వచ్చేవి. అతను చనిపోయాడు. చనిపోతే ఆ పెన్షన్ బెనిఫిట్స్ నాకు ఇప్పించమని చెప్పి పద్మ యాక్చువల్ గా టెక్నికల్ గా భార్య కాదు, కానీ పద్మతోనే కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఆవిడ ఎక్కడుందో తెలియదు. ఈవిడ క్లెయిమ్ చేసింది, నేను మా లెజిటిమేట్ భార్యనేనండి, పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి క్లెయిమ్ చేసింది. వాళ్ళ ఈ సైనిక వెల్ఫేర్ బోర్డు వాళ్ళు దాన్ని పరిశీలి చేస్తుంటే ఈ లోపల ఇంకో ఉపకథ ఒకటి వచ్చింది. ఆ, అనురాధ నేనే అంటూ అనురాధను రాముతో కలిసి తీయించుకున్న ఒక ఫోటోని ఒక ఆవిడ సబ్మిట్ చేసింది. ఆ అనురాధ నిజంగా అనురాధ కాదు, ఈ రాము వాళ్ళ సొంత సిస్టర్. అప్పుడు సర్వీస్ లో ఉన్నప్పుడు వైఫ్ కి ఎటు విడాకులు ఇవ్వలేదు, కానీ నీ బెనిఫిట్స్ కావాలంటే భార్యతో ఉన్న ఫోటో కావాలని చెప్పి ఆర్మీ వాళ్ళు అడిగితే ఎవరో సలహా చెప్పారు, ఎందుకంటే బయట వాళ్ళు ఎందుకు. అప్పటికి పద్మ ఎంటర్ కాలేదు ఈ జీవితంలోకి. మీ సిస్టర్స్ తో కలిపి తీయించుకో, రేపు ఏదన్నా ఉంటే మీ సొంత సిస్టరే కదా, సిస్టర్ ని భార్యగా చూపించేయంటే అతను ఏం ఆలోచించుకోకుండా సిస్టర్ ని భార్యగా చూపించి ఫోటో సబ్మిట్ చేసాడు భార్యాభర్తలని. ఇప్పుడు సిస్టరు భార్య పేరుతో రంగంలో దిగింది. ఈ కథ చివరికి మొత్తానికి ఆ, చాలా తలకాయ పట్టు కూర్చున్నారు ఆ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు. మొత్తానికి పరిష్కారం చేశారు. భార్యకి వైపే మొగ్గు చూపు, అంటే పద్మకి బెనిఫిట్స్ చేయడానికి వీలుగా డెసిషన్ తీసుకున్నారు అనేది. ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇంటర్వ్యూస్ ద్వారా కూడా, అంటే బిట్వీన్ ది లైన్స్ మనం ఎట్లా చదవాలి, గ్రహించాలి అనేది. ఈ మధ్య ప్రసిద్ధ కమేడియన్ బ్రహ్మానందం గారు తన బయోగ్రఫీ రాశారు. ఆటోబయోగ్రఫీ అన్నారు కానీ ఆ, ఆయన రాయలేదు యాక్చువల్ గా, మరొకళ్ళ రాయించారు. తనే రాసి పెట్టాడు ఒక ఆయన మిత్రుడు. తను రాసినట్టే లెక్క కనుక దాన్ని ఆటోబయోగ్రఫీ అని అందాము. నేను అనే పేరుతో ఈ బ్రహ్మానందం గారి ఆటోబయోగ్రఫీ వచ్చింది. ఈ ఆటోబయోగ్రఫీ వచ్చిన నేపథ్యంలో పత్రికలకి ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో నా పుస్తకం ఆవకాయ లాంటిది అని, ఆ బుక్ గురించి ఒక ఇంటర్వ్యూ. అందులో మొత్తము చదివి నేను కొన్ని మార్క్ చేసుకున్నా, బిట్వీన్ ది లైన్స్ ఎట్లా ఉంటాయి అనేది. చాలా అంటే నాకు అర్థమైన విషయాలు మీకు చెప్తాను క్లుప్తంగా. బ్రహ్మానందానికి పెద్దగా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలన్న ఆసక్తి లేదు. చాలా తర్జన భర్జనలు పడ్డాడు. ఆ విషయం ఆయన చెప్తున్నాడు. అసలు రాయాలా అక్కర్లేదా, రాస్తే ఏం రాయాలి,
నేను నటించిన పాత్రలన్నీ తెలుసు కదా, మళ్ళీ ఆ పాత్రల గురించి చెప్తే ఉపయోగం ఏంటి? అసలు నా ఆటోబయోగ్రఫీ ఎవరైనా చదువుతారా అని ఒక 200 మందిని మిత్రులు కనబడ్డప్పుడల్లా ఏమయ్యా రాయమంటావా అని అడిగట. ప్రతి వాళ్ళు రాయమన్నారు. ఇక ఒక రకంగా నాకు అర్థమైంది, బహుశా బ్రహ్మానందం గారి వ్యూ అది అవును కావచ్చు, కాకపోవచ్చు. ఇక అంతమంది రాయమంటున్నారు కదా, చూద్దాము, నష్టమే ఉంది అని తాను స్వయంగా రాసుకోలేక ఒక మిత్రుడి సాయం అడిగితే, మిత్రుడికి చెప్తూ వస్తే ఆ మిత్రుడు రాసి పెట్టాడు. తర్వాత ఇది అద్భుతాలు చేస్తుందని నేనేం అనుకోవటం లేదు. అది సెన్సేషన్ ఎక్కడ క్రియేట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. చదివిన వాళ్ళు చదువుతారు, చదవకపోయిన వాళ్ళు చదవరు, దానికి నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎవరైనా సరే కష్టపడితే ఏ స్టేజ్కి రావచ్చు అని నేను చెప్పడం కోసమే ఈ పుస్తకము వెలువరించాను అని. తర్వాత మార్కెట్లోకి వచ్చాక అది బాగానే రీప్రింట్ కూడా వచ్చినట్టుంది. ఆ ఈ ఆత్మకథ రాయటం వెనకాల మీ అర్ధాంగి ప్రోత్సాహం ఏమిటి అని అడిగితే, ఆవిడ ఎప్పుడు ఏది అభ్యంతర పెట్టలేదు. చాప్టర్స్ అవి అవగానే ఆవిడ చదువుతూ ప్రోత్సహించారు. ఆవిడ సహకారం, పిల్లల ప్రస్థానం ఏమి లేదు, అంటే పిల్లలు ఆయనతో కలిసి ఉండట్లేదు అని అర్థమవుతుంది. లేకపోతే పిల్లలతో కలిసి ఉంటున్నట్టయితే పిల్లలు కూడా స్క్రిప్ట్ స్టేజ్ లోనే చదివి ఉండేవాళ్ళు. అంటే అన్ని మనస్కంగా రాశాడు, ఎవరిదో ఒక సహకారం తీసుకున్నాడు. ఆ సహకారం తీసుకున్న ఇది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తీసుకొచ్చాడు. నాన్ కాంట్రవర్షియల్ గా తన జీవితాన్ని మాత్రమే, ఆ సినిమా పాత్రలు వాటిల్లో ప్రత్యేకతలు లేకుండా తన జీవితము ఎలా కింది స్థాయి నుంచి ఈ స్థాయికి రాగలిగాను అనే విషయాల్ని తీసుకుని కన్ఫైన్ చేసి, అంటే ఈ మొత్తం దీంట్లో తన ఆటోబయోగ్రఫీకి సంబంధించిన అతని ఆలోచనలు, తన ఆ పుస్తకం రాయడానికి ముందు అతని మానసిక స్థితులు, ఉద్దేశాలు, లక్ష్యాలు అన్నీ దోహదపడుతూ ఉంటాయి. అంటే మనం ఏం చూడాలంటే, సపోజ్ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు మీకు అవకాశం ఇవ్వచ్చు, నాకు గోస్ట్ గా ఉండి రాసి పెడతావా అని. నేను చెప్తానయ్యా, నాకు రాసేటువంటి టైం కానీ లేకపోతే అంత తీరుబడి కానీ లేదు, రాసి పెట్టమని అడగచ్చు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ పనికొస్తాయి. ఎంత సీరియస్ గా ఉన్నారు ఏమిటి, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆత్మకథలో ఏం చెప్పదలుచుకున్నాడు, అతని లైన్ ఏమిటి, టార్గెట్ ఏమిటి, సినిమాల మీద ఎక్కువ ఎంఫసిస్ లేకుండా కేవలము తన నిజ జీవిత కథనే ఆయన ఫోకస్ లో పెట్టడం, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్టే. ఎప్పుడు రేపు ఒక అనుభవం మీరు రాయడానికి సంబంధించినా కూడా, మీరు రేపు ఏదైనా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలన్నా కూడా ఈ ఆలోచనలు మీకు ఎక్కడో అక్కడ ఒక ఒక పునాది రాయిగా ఉపయోగపడుతుంటాయి. కనుక నేను ఇలా చెప్తూ ఉంటే చాలా ఉంటాయి. మొన్న ఒక ఈక్వెడార్ లో అండి, ఎంత డ్రామానో మీరు వాడుకోవచ్చు ఎక్కడైనా. ఒక టీవీ స్టూడియోలో న్యూస్ చదువుతుంటే కొంతమంది సాయుధులు వచ్చి డైరెక్ట్ గా చొరబడిపోయి కాల్పులు మొదలు పెట్టారు. ఓ పక్కన లైవ్ న్యూస్ నడుస్తుంది, వచ్చేసారు. లక్కీలీ ఎవరు ఇది కాలేదు, ఆ లైవ్ లోనే మొత్తం ఆ సంఘటన అంతా వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళని, ఆ సాయుధుల్ని లొంగ తీసుకున్నారు, తర్వాత పట్టుకున్నారు అనుకోండి. వాళ్ళ డిమాండ్స్ అన్ని అది వేరే కాదా. అంటే ఇది ఒక చక్కటి సన్నివేశం. ఒక కథని మలుపు తిప్పటం అనుకో, లేకపోతే కథని మరింత ఉద్విగ్నంగా ముందుకు తీసుకువెళ్ళటానికో, ఇలాంటివి మీకు ఎక్కడైనా పనికొస్తే, స్టూడియో లైవ్ లో నడుస్తూ ఉంటే ఒక పొలిటీషియన్ మీద ఏదో అల్లాలు ఇక్కడే చెప్పేస్తున్నా, ఒక ఛానల్ రాజకీయాల్లో బాగా ఉన్న ఒక కీలక నేతని ఎయిమ్ చేసి వార్తలను ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ రాజకీయ నాయకుడి మీద ఒక ఒక అది ఆయన చేసిన ఒక కుంభకోణాన్ని బయట పెడుతోంది. ఆ కుంభకోణం బయటికి రాకుండా చూడటం కోసం అతని మద్దతుదారులు కొంతమంది సాయుధులను ఇచ్చేసి అటాక్ ఆన్ ది టీవీ స్టూడియో అన్నారు. అలా వచ్చినప్పుడు అంటే జరుగుతున్నాయి అని చెప్పడానికి, ఇది టీవీ స్టూడియోస్ మీద లైవ్ లో ఉండగా ఇంత సెక్యూరిటీని దాటుకుని వచ్చేస్తారా? వస్తారు.
సెక్యూరిటీ ఏముందండి, సెక్యూరిటీ అనుకుంటాం కానీ సెక్యూరిటీ అనేది జస్ట్ అంటే వాళ్ళ ఎబిలిటీస్ ని ఇది చేయడం కోసం కాదు. కానీ మామూలు కాపలాదారుల దగ్గర ఎంత ట్రైనింగ్ ఉంటుంది, ఎంత కథ ఉంటుంది, ఆ ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి కనుక మనం ఎక్కడైనా సరే ఒకటి దాని నుంచి ఆ ఇన్సిడెంట్ తీసుకుని అలా 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 ఆలోచిస్తూ పోతే ఓ చక్కటి మీడియా రిలేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదో ఒకటి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఏవో నా దృష్టికి వచ్చినవి చెప్పాను. క్లాసిఫైడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయండి, వాటిని కూడా మీరు క్లీన్ గా ఫాలో కావాలి. అంటే ఒకటి చెప్తాను, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ, మీరు ఎవరి మీదనైనా రహస్యంగా సమాచారం సేకరించదలిచారా, అయితే మేము మీకు సర్వీస్ ఇస్తాం. ఇది ఎవరికి ఉపయోగం ఉంటుంది? సపోజ్ ఎవరో ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఒక అమ్మాయో అబ్బాయో. ఆ పిల్లవాడు ఎట్లాంటి వాడు, వాడి చాలా ఎంక్వైరీ చేసుకునే పూర్వం అంటే తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది అది ఇది అని డైరెక్ట్ గా అడిగితేనే కొంత తెలిసేది. ఇప్పుడు అంత తెలిసే స్కోప్ లేదు. కొంతమంది ఆల్రెడీ పెళ్లి కాలేదని చెప్పి పెళ్ళైనా కూడా మళ్ళీ రెండో పెళ్లి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు. అందుకని ఈ తనిఖీ చేసుకోవటం అనేది, డైరెక్ట్ సర్వీసెస్ ని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఫలానా వాడి పూర్వాపరాలు ఏంటో చూడు, వాడు ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని. లేదంటే అమ్మాయి మీద ఎంక్వైరీ చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఒక ఆవిడకి ఇల్లాలకి, బాగా సంపన్నురాలైన ఒక ఇల్లాలు, భర్త మీద అనుమానం. భర్త ఏదో రాత్రి 10-12 దాకా కూడా రావట్లేదు, అదేమంటే ఆఫీసులో చాలా పని ఒత్తిడి అంటాడు. ఇతనికి నిజంగా ఆఫీసులోనే ఉంటున్నాడా, ఇంకేమన్నా బారుకు వెళ్తున్నాడా, లేకపోతే మరొకట ఏమన్నా దారి తప్పాడా అని చిన్న డౌట్. దాన్ని క్లారిఫై చేసుకోవడం కోసం డిటెక్టివ్ ఏజెన్సీస్ ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఏ తరహా వాళ్ళు ఏ పనుల కోసం ఈ ఏజెన్సీస్ సేవలు ఇస్తున్నారు, అలా చేయటం అసలు చట్టబద్ధమైన? ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాడు ఒక వ్యక్తుల మీద నిఘా పెట్టి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము ఎంతవరకు అది చట్టం పరిధిలోకి వస్తుంది? వాడికి లైసెన్స్ ఏమైనా ఉందా ఏజెన్సీ పెట్టిన వాడికి? లేదా అతని దగ్గర ఇప్పటి వరకు ఏ తరహా కేసుల్ని అతను డీల్ చేశాడు, అందులో బయటపడ్డ విషయాలేంటి, ఆసక్తి గొలిపేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? కాపురం దీనివల్ల నిలబడ్డదా, లేకపోతే కుప్పకూలిందా, ఏమిటి వాళ్ళ అనుభవాలు ఏంటి? కేస్ స్టడీస్ ని కనుక సంపాదించగలిగితే ఆ కేస్ స్టడీస్ ఆధారం చేసుకుని ఒక ఫీచర్ రాయొచ్చు, లేకపోతే ఏదో ఒక రచన చేయటానికి ఆస్కారం ఉంటుంది. కనుక క్లాసిఫైడ్స్, పెళ్లిళ్ళ క్లాసిఫైడ్, మ్యాట్రిమోనియల్, ఇవి కూడా చదవండి. అవి చూసినప్పుడు అండి, ఏ రెండో పెళ్లి క్లాసిఫైడ్స్, మ్యాట్రిమోనియల్లో రెండో పెళ్లి వాళ్ళు ఎక్కువ ఉంది. రెండో పెళ్లి, పిల్లలు లేరు, క్యాస్ట్ నో బారు, 40 years లోపు ఉంటే చాలు, సంపన్నురాల అయ్యండి, ప్రొఫెషనల్ అయ్యండి, 14 కోట్ల ఆస్తి ఉండి ఉన్న అందమైన వధువుకు, మళ్ళీ అందం కోట్స్, అందమైన వధువుకు ఏ బాధరా బందీ లేని, మొదటి మ్యారేజ్ అయినా రెండో మ్యారేజ్ విడాకులు తీసుకున్న వాళ్ళు పెళ్లి సంబంధం కావాలను. కులంతో పట్టింపు లేదు. రెండో పెళ్లికి వచ్చేవాడు కులం ఉండదు, పట్టింపు ఉండదు. మొదటి పెళ్లిలో బోల్డని చూసుంటారు. ఇట్లా రెండో మ్యారేజెస్ పెరుగుతున్నాయి. వాటి నుంచి కూడా బోల్డ్ మనము జనరేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక నేను ఇక్కడ ఆపుతాను.